హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm గేమ్ చేంజర్ రివ్యూ అయితే మాత్రం ఈరోజు తెలుసుకుందాం. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ హెలికాప్టర్ మీద కత్తి పట్టుకుని ఆ లుంగితో రావడం, పట్టాల మీద ఉన్న పీకల్ని కొయ్యడం అనేది హిలేరియస్. అసలు ఆ థాటే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. నిజంగా రామ్ చరణ్ గారు ఆ బాడీ అది చాలా బాగుంది. కానీ ఒక డిసప్పాయింట్ అయింది ఏంటంటే, ఒక సాంగ్ హైరానా సాంగ్ తీశారు. ఆ సాంగ్ వల్ల కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్, కానీ సినిమా మాత్రం అంచనాలను అయితే మాత్రం పెంచేసింది. అంటే ఇలా ఉంటుంది అనుకున్నా కానీ సూపర్గా ఉంది. అలాగే విలన్గా ఎస్జే సూర్య గారు యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ అంటే నాకెందుకో ఆపోజిట్గా భలే కనిపించారు. ఒక సైడ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ చింపుతుంటే ఒక సైడ్ ఆవిడి. అలాగే దీంట్లో బాగా ప్లస్ పాయింట్ ఎవరు అంటే అంజలి గారు అనుకోవచ్చు. ఆ హీరోయిన్గా అప్పటిది కొంచెం బాగా, అంటే ఈ హీరోయిన్ది ఒక డిహెచ్ఓపి ఆ సాంగ్ స్టార్టింగ్ అప్పుడు ఒక సీన్ ఉంటుంది రొమాంటిక్గా. ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక సీఎం అంటే డైరెక్ట్గా ఒక సీఎం అయిపోతాడు మళ్ళా, చాలా అంటే స్టోరీ రివీల్ అనుకోకూడదు కానీ చాలా బాగుంది. ఒక మినిస్టర్కి ఒక ఐఏఎస్కి జరిగే గొడవ అనేది చాలా బాగా చూపించాడు. అలాగే నాకు తెలిసి ఈ సినిమాతో ఈ ఐఏఎస్లు వాళ్ళు ఎవరైనా కొంచెం తప్పుదారిన వెళ్ళుంటే ఈ సినిమా చూసి కంపల్సరీ మారే అవకాశం అయితే చాలా ఉంటుంది. అలాగే ఓటు వేసేటప్పుడు 2000కి మనం ఓటు తీసుకుని వాళ్ళకి వేసేస్తున్నాం కదా, అది కూడా మారచ్చు. అంటే ఎక్కువ అడిగి వాళ్ళకి కాకుండా బాగా ఎవరైతే మనకి చేస్తారో వాళ్ళకి వేసే అవకాశం అంటే ఈ సినిమా ద్వారా నాకు అనిపించింది. అలాగే పాటలు, అయ్యే బాబు పాటలు చాలా బాగున్నాయి. శంకర్ గారి మార్క్ ఏం లేదు. శంకర్ గారు ఎప్పుడు ఏ మూవీ తీసినా ఒకటే, సమాజానికి మంచి చేయాలి, ఒకడు మారాలి మన సినిమాతో అనే ప్రతి సినిమా తీస్తారు. ఇండియన్ 2 అనేది ఒక రకంగా బ్యాడ్, కానీ ఈ గేమ్ చేంజర్గా కంబ్యాక్ అయితే వచ్చే అవకాశం అయితే 100% ఉంది. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అడిగిన వాళ్ళు కూడా కొంతమంది ఒక 30% అయితే మాత్రం తప్పుగా చెప్పినా సరే 70% అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చింది అని చెప్పడం జరిగింది. టోటల్గా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ రివ్యూ అయితే ఇదనమాట. అలాగే డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనేది త్వరలో తెలుసుకుందాం. అంతవరకు మీరు మలాంటి రివ్యూస్ అలాగే మంచి ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటే తెలుగు 70mm లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ నాగరాజ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్.